ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఎన్నో గొప్ప గొప్ప మందిరాలు ఉన్నాయి. ఆ మందిరాలలో దాగి ఉన్న రహస్యాలు ప్రతిరోజు బయటపడుతూనే ఉన్నాయి. కొన్ని మందిరాలు అయితే కోట్ల రూపాయల విలువ చేసే నిధులు కూడా బయటపడ్డాయి. అలాంటి గొప్ప మందిరాల్లో ఒడిస్సాలోని జగన్నాథ పూరి మందిరం కూడా ఒకటి. రీసెంట్గా జగన్నాథ మందిరంలో ఉన్న రహస్యమైన గదిని తెరిచారు. అసలు జగన్నాథ పూరి మందిరంలో ఎన్ని గదులున్నాయో, లోపల ఎంత సంపద ఉందో ఎవరికీ తెలియదు. లోపల ఎన్ని గదులున్నాయి, ఎంత ఖజానా దాగి ఉందన్నది అధికారులు అంచనా వేసి మాత్రమే చెప్తున్నారు. ఈ మందిరంలో ఉన్న నిధిని ఇంతవరకు ఒక్కరు కూడా పూర్తిగా చూడలేదు. 11వ శతాబ్దంలో పురిని పరిపాలించిన అనంతవర్మ చోడగంగ ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి ఈ మందిరాన్ని నిర్మించారు. ఆ తర్వాత 12వ శతాబ్దంలో అతని మనవడి కాలంలో ఈ మందిరంలో పూజలు చేయడం ప్రారంభించారు. ఈ మందిరంలో శ్రీకృష్ణుడితో పాటు తన అన్న బలరాముడు, అలానే చెల్లెలు సుభద్ర విగ్రహాలు ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ మందిరంలోని విగ్రహాలన్నీ చెక్కతో తయారు చేయబడ్డాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణుడిని దర్శించుకుంటారు. ఈ మందిరంలో ఉన్న శ్రీకృష్ణుడిని జగన్నాథుడని అంటారు. జగన్నాథుడు అంటే ఈ ప్రపంచాన్ని పరిపాలించే నాయకుడని అర్థం. ఈ మందిరంలోనే బేస్మెంట్లో రత్నభండారం ఉంది. ఈ రత్నభండారంలో 2 గదులు ఉంటాయి. అందులోని ఒక గదిని బీతర్ బండారం అంటారు. రెండో గదిని బాహర్ బండారం అంటారు. బాహర్ బండారం అంటే బయట నిధి అని అర్థం. యాక్చువల్గా ప్రతి సంవత్సరం ఉత్సవాలు, ఊరేగింపులు జరిగే సమయాల్లో విగ్రహాలని నగలతో అలంకరిస్తారు. ఆ నగలన్నీ ఈ బాహర్ బండార్లోనే భద్రపరుస్తారు. ప్రతి సంవత్సరం ఊరేగింపు సమయంలో ఈ గదిని తెరిచి అందులో ఉన్న నగలతో విగ్రహాలను అలంకరిస్తారు. అలా ఊరేగింపు పూర్తయిన తర్వాత మళ్లీ నగలను ఆ గదిలో పెట్టి మూసేస్తారు. అలానే బీతర్ బండారంలో లెక్క పెట్టలేనంత నిధి ఉంది. నిజానికి ప్రాచీన కాలంలో రాజులు జగన్నాథుడికి చాలా విరాళాలు ఇచ్చారు. ఆ నగలన్నిటినీ ఈ బీతర్ బండారంలోనే ఉంచారు. అలానే అప్పుడు భక్తులు ఇచ్చిన విరాళాలు కూడా ఇందులోనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం బాహర్ బండారాన్ని తెరుస్తారు. కానీ బీతర్ బండారాన్ని తెరిచి దాదాపు 46 సంవత్సరాలైంది. చాలామంది రీసెర్చర్లు ఇందులో లెక్కపెట్టలేనన్ని నగలు దాగి ఉన్నాయని చెప్తున్నారు. రాజులు సమర్పించిన విరాళం కూడా ఈ గదిలోనే ఉండటం వల్ల అప్పట్లోనే ఈ గదికి చాలా సెక్యూరిటీ ఉండేది. కేవలం రత్నభండారాన్ని చేరుకోవడానికి 3 తలుపులను తెరవాల్సి ఉంటుంది. ప్రతి తలుపుకి ఒక ప్రత్యేక తాళం ఉంటుంది. మొదటి తాళం గజపతి రాజుల దగ్గరే ఉండేది. రెండవ తాళం పాలనా అధికారుల దగ్గర ఉండేది. అలానే 3వ తాళం ప్రధాన పూజారి దగ్గర ఉండేది. ఈ 3 తాళాలు ఉంటేనే రత్నభండారాన్ని తెరవగలం. కానీ చాలా కాలం వరకు ఒక తాళం కనిపించకుండా పోయింది. అందుకనే ఎవరు కూడా ఆ రహస్యమైన గదిని తెరవలేకపోయారు. ఇలా బాధపడుతూ ఉన్న సమయంలో ఒక చరిత్రకారుడు జగన్నాథపురి మందిరంలోని రహస్య గదిని తెరవడానికి తాళం అవసరం లేదని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రెండో గదిని తెరిచిన వెంటనే దాని కిందన ఒక సొరంగం ఉందని, ఆ సొరంగంలో నుంచి వెళ్తే రహస్యమైన గదిలోకి వెళ్లవచ్చని చెప్పారు. కానీ అక్కడికి చేరుకోవడం చాలా కష్టమైన పని, అలాగే చాలా ప్రమాదకరమైన పని. 1926లో గజపతి రాజు రామచంద్రదేవ బ్రిటిష్ వాళ్లతో కలిసి జగన్నాథపురిలోని రత్నభండారాన్ని తెరిచి ఆభరణాల విలువ ఎంతో లెక్కించారు. వాటిలో దాదాపు 12 కేజీల బరువున్న 600 రకాల ఆభరణాలు ఉన్నాయని తెలిసింది. కానీ ఎంత ప్రయత్నించినా కానీ ఆ రహస్యమైన గదిని తెరవలేకపోయారు. దీని వెనుక ఎన్నో కారణాలున్నాయి. నిజానికి ఆ గది దగ్గరికి వెళ్ళినప్పుడు భయంకరమైన శబ్దాలు వినిపించాయి. అందుకనే చాలామంది ఆ శబ్దాలను విని భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. బ్రిటిష్ వాళ్ళు కూడా జగన్నాథుడిని గౌరవించి అవకాశం ఉన్నా కూడా ఆ గదిలోకి వెళ్లడానికి ఎక్కువగా ప్రయత్నించలేదు. యాక్చువల్గా 1926లో కనిపెట్టిన బంగారం చాలా తక్కువ బంగారం మాత్రమే. దానికంటే చాలా ఎక్కువ బంగారం ఆ రహస్యమైన బీతర్ బండారంలో ఉందని ఎంతోమంది హిస్టోరియన్స్ చెప్తున్నారు. 46 సంవత్సరాల పాటు రెండవ గదిని తెరవాలని ఎంత ప్రయత్నించినా కూడా ఎవరూ దాన్ని తెరవలేకపోయారు. 2 తాళాలతో గదిని తెరవడం అసాధ్యం. అందుకనే వాళ్ళు 3వ తాళాన్ని విరగొట్టాలని ప్రయత్నించారు. కానీ అది అస్సలు సాధ్యపడలేదు. చివరిగా 1978లో లోపలి గదిని తెరిచారు. దాదాపు 2 నెలల పాటు లోపల ఉన్న నిధిని లెక్కించారు. కానీ ఆ నిధి విలువ ఎంతో అధికారులు మాత్రం బయట పెట్టలేదు. 1982లో ఒడిస్సా ప్రభుత్వం నిధి ద్వారాన్ని మళ్లీ తెరవాలని ప్రయత్నించింది. మొదటి 2 ద్వారాలైతే అధికారులు చాలా సులభంగా తెరవగలిగారు. కానీ 3వ ద్వారానికి వెళ్లేసరికి వాళ్ళకి భయంకరమైన శబ్దాలు వినిపించాయి. పాముల బుసగొడుతున్న శబ్దాలు ఎక్కువగా వినిపించి వాళ్లు భయపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ దగ్గర 3వ తాళం లేదు. తాళం మిస్ అవడం వల్ల ఒక నకిలీ తాళాన్ని తయారు చేయించారు. కానీ విచిత్రమైన విషయమేంటంటే ఆ తాళం కూడా కనిపించకుండా పోయింది.
అందుకనే వాళ్ళు ద్వారాన్ని తెరవలేకపోయారు. ఇలా మళ్లీ ఒడిశా గవర్నమెంట్ 1985లో కూడా ఆ ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. ఈ మూడో ద్వారం తెరవాలనుకున్న ప్రతిసారి ఈ విధంగానే జరుగుతూ వచ్చేది. ఈ రత్నభండారాన్ని తెరిస్తే దేశానికి జరగరాని అనర్థం జరుగుతుందని, అలానే ప్రకృతిలో ఎన్నో వైపరీత్యాలు ప్రారంభమవుతాయని మందిరం పూజారులు హెచ్చరించారు. 1955లో మందిరం సంక్షేమం కోసం తీసుకొచ్చిన జగన్నాథ మందిరం యాక్ట్లో ప్రతి 3 సంవత్సరాలకి రత్నభండారాన్ని తెరిచి మందిరంలోని సంపదను లెక్కించాలని నిర్ణయించారు. 2018లో ఒడిశా గవర్నమెంట్ హైకోర్టు పర్మిషన్స్తో కొంతమంది ఆఫీసర్స్ సాయంతో మందిరంలోని రత్నభండారాన్ని తెరవడానికి మళ్లీ ప్రయత్నించింది. కానీ ఈసారి కూడా ఒడిశా గవర్నమెంట్కి నిరాశ మిగిలింది. ఆ మూడో తాళం లేకుండా గదిని తెరవడం అనేది అసాధ్యమని వాళ్లకు అర్థమైంది. కానీ వాళ్లు ఆ గది కిటికీని తెరిచి చూసినప్పుడు ఆ గోడలు పూర్తిగా పాడై ఉండడాన్ని గమనించారు. వీలైనంత త్వరగా దాన్ని బాగు చేయకపోతే ఆ మందిరం ధ్వంసమయ్యే అవకాశం ఉందని వాళ్లు గుర్తించారు. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకి ఆ డూప్లికేట్ తాళం దొరికింది. అసలు మందిరం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఒక వ్యక్తి రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉపయోగించి ఆ మందిరంలోని మూడో గదిని ఎప్పుడు తెరుస్తారని ప్రశ్నిస్తూ ఒక అప్లికేషన్ పంపించాడు. కానీ ఎన్ని రోజులైనా కానీ ఆ అప్లికేషన్కి ఎవ్వరూ స్పందించలేదు. తనకి ఎవరూ రెస్పాండ్ అవ్వకపోవడంతో 2022 ఆగస్టులో ఆ వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ను సంప్రదించాడు. టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్కి అడ్మినిస్ట్రేషన్ కమిటీ జరిమానా విధించింది. దానికి ఆఫీసర్ స్పందిస్తూ ఆ గదిని తెరవడం అనేది మా చేతుల్లో లేదు. ఈ విషయాన్ని ఆలయ కమిటీకి తెలియజేస్తాం. కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వంతో చర్చించి మాత్రమే నిర్ణయం తీసుకోగలుగుతామని చెప్పాడు. ఆఖరికి 2024 ఆగస్టు 5న రత్నభండారు ఆలయ గదిని తెరవాలని ఆలయ నిర్వహణ కమిటీ నిర్ణయించింది. దానికి ఒడిశా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది. అయితే వాళ్ళు ఆలయానికి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా, సాంప్రదాయానికి ఎటువంటి లోటు జరగకుండా లోపలున్న గదిని రిపేర్ చేయాలని సూచించింది. కానీ నిర్ణయించిన డేట్ కంటే ముందుగానే జూలై 14న మందిరం ద్వారానే తెరిచారు. జగన్నాథ మందిరం 1955 యాక్ట్ ప్రకారం ఈ గదిని 46 సంవత్సరాల పాటు తెరవలేదు. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ గదిని తెరవాలని నిర్ణయించుకుని ఎంత త్వరగా తెరిస్తే అంత మంచిదని భావించి నిర్ణయించిన డేట్ కంటే 20 రోజులు ముందుగానే తెరిచారు. ఫ్రెండ్స్, ప్రాచీన కాలంలోని రాజులు ఎంత సంపాదించారో, ఎంత సంపద ఎక్కడ దాచిపెట్టారో ఎవరికీ తెలియదు. వాళ్లు సంపాదించిన దాంట్లో కొంతవరకు ఇలాంటి పురాతనమైన మందిరాల్లో దాచిపెట్టారు. యాక్చువల్గా రాజులు ఏ రాజ్యంపైన దాడి చేసినా సరే అక్కడున్న నగలు, వజ్ర వైడూర్యాలు తీసుకుని వచ్చేవారు. అలా తీసుకువచ్చిన దానిలో కొంత భాగాన్ని జగన్నాథుడికి సమర్పించి కొంత భాగాన్ని అక్కడే దాచిపెట్టారు. కానీ తాళం పోవడం లాంటి సమస్యల వల్ల ఈ మందిరం మూడో గదిని తెరవడానికి ఎంతో ఆలస్యం అవుతుందని అందరూ అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల నవీన్ పట్నాయక్ గారు 24 సంవత్సరాల్లో ఒకసారి కూడా రత్నభండారాన్ని తెరవడానికి ప్రయత్నించలేదు. కానీ ఈసారి మాత్రం ఎవరూ అనుకోని విధంగా అనుకున్న సమయం కంటే 20 రోజులు ముందుగానే రత్నభండారాన్ని తెరిచారు. ఆ రహస్యమైన గదిని తెరవడానికి ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు. అసలు గది ద్వారాలు తెరిస్తే ఏం జరుగుతుందో, ఏం అనర్థం జరుగుతుందో అని అందరూ అలానే ఉండిపోయారు. కానీ ఆదివారం ఈ రత్నభండారాన్ని తెరిచి అందులోన్న సంపద మొత్తాన్ని మందిరంలోని ఒక స్ట్రాంగ్ రూమ్లో తాత్కాలికంగా ఉంచారు. దానికి సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ. ఫ్రెండ్స్, జగన్నాథుడి మందిరంలోని ఈ రత్నభండారం గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది? మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.